వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని స్థానిక జిల్లా పారిశ్రామిక శిక్షణా కళాశాలలో నిర్వహించిన కాన్వకేషన్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అవకాశాలను అందిపుచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. మరింత నైపుణ్యత యువతకు అందిపుచ్చుకొని అన్ని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను పొందాలని, శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ముందుకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పారిశ్రామిక అధికారులు, శిక్షణా సంస్థ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. లొత్తూరు గిరిజన సంక్షేమ పాఠశాలను గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరులో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సీతంపేట ఐటీడీఏ జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి ఎం అన్నయ్య అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలు మరియు వసతి గృహంలో ఉన్నటువంటి వంటశాలను పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 3వ తరగతి విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను వినిపించగా అందుకు ఆయన విద్యార్థులను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లో పాటల్లో ముందుండాలని, ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అన్నెపు శ్రీధర్ పాత్రో మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేగడి మండలం సంకిలిలో గోపాలకృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకులు నారు జగన్నాథరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య ఒక భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు మరియు పద్మభూషణ్ కళాప్రపూర్ణ బిరుదు గ్రహీత అని గుర్తు చేశారు. ఆయన 1906 సెప్టెంబర్ 17న జన్మించి 2003 ఏప్రిల్ 29న మరణించారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 1950 మరియు 1960లలో శాసనసభ్యుడిగా పనిచేశారని, ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, గాంధీజీ సిద్ధాంతాలను బలంగా నమ్మేవారని, పద్మభూషణ్ మరియు కళాప్రపూర్ణ వంటి బిరుదులు అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వావిలాల గురవపాల కృష్ణయ్య మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 25వ తేదీన జరగనున్న స్మారక సభను విజయవంతం చేయాలని తాండ్ర ప్రకాశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడు పైలి చంద్రమ్మ 5వ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గ పీకేఆర్ కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు జరగనున్న స్మారక సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు ప్రజలకు పిలుపునిచ్చారు. కామ్రేడ్ పైలి చంద్రమ్మ 2020 సెప్టెంబర్ 23న అనారోగ్యంతో కరోనాకు గురై అమరత్వం చెందారని అన్నారు. బాలల సంఘం నుండి మొదలుకొని 6 దశాబ్దాల పైబడిన కాలం విరామం లేకుండా పోరాడిన యోధురాలు చంద్రమ్మని తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా చంద్రమ్మ లాంటి అమరుల పోరాట స్ఫూర్తితో ప్రతిఘటన పోరాటాలు సాగాలన్నారు. అందుకు చంద్రమ్మ స్మారక సభ ఎంతగానో దోహదపడుతుందని, ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ మొదటి రోజు సమావేశంలో ఎమ్మెల్యే గొండుశంకర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో సాగునీటి అంశాలపై ప్రస్తావించారు.
శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అసెంబ్లీలో గార మండలంలోని టైలాండ్ గ్రామాల సాగునీటి సమస్యను ప్రస్తావించారు. వంశధార కుడికాలువ పరిధిలోని 37 టీ ప్రాజెక్టు పనులు 2009లో నిలిచిపోవడంతో 2600 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజైన గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత కాంట్రాక్టును రద్దు చేసి 10 కోట్లతో కొత్త పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విషయంపై స్పందించిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గార మండలంలోని అంబళ్ల వలస, కొత్త వలస ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, వంశధార కుడికాలువ పరిధిలోని 22 గ్రామాలకు త్వరలోనే పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు. టెక్కిలిలో డివిజనల్ స్థాయి క్రీడలు గురువారం ప్రారంభమయ్యాయి. పాఠశాల క్రీడా సమాఖ్య మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల బాలికలు అండర్ 14 మరియు అండర్ 17 విభాగాల్లో డివిజనల్ స్థాయిలో బాలికల వాలీబాల్, చెస్ మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో మరియు బాలుర వాలీబాల్, చెస్ గిరిజన ఆశ్రమ పాఠశాల టెక్కలి మరియు బ్యాడ్మింటన్ ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం టెక్కలిపై 3 కేంద్రాలు సుమారుగా 580 విద్యార్థులు 69 పాఠశాలల నుండి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో ప్రిన్సిపల్ పి సుధారాణి ప్రారంభించారు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ నందీశ్వరరావు వారి స్కూల్లో వారే ప్రారంభించారు. డివిజనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మన డివిజన్ కు మంచి పేరు తేవాలని 2 ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వై శేఖర్ బాబు, టెక్కిలి డివిజనల్ ఇన్ఛార్జ్ బాడాన నారాయణరావు, టెక్కిలి జోన్ అధ్యక్షులు ఎస్ కృష్ణారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు ఎన్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన అందరి బాధ్యతని ఎంపీడీఓ శ్యామల్ కుమారి అన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన అందరి బాధ్యతని విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండల ఎంపీడీఓ మరియు ఈపీఆర్ఓడివి జగన్నాథరావు అన్నారు. గురువారం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాయరాల వలస గ్రామంలో గృహ వ్యర్థాలు, తడి పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేకరించిన వ్యర్థాలను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించి తడి పొడి చెత్తను విభజన చేయాలన్నారు. తయారైన సేంద్రియ ఎరువులు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అక్టోబర్ 2 వరకు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, సర్పంచ్ కళావతి, వావలిపల్లి క్రాంతికుమార్, కార్యదర్శి పి గోపాలనాయుడు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమరాజుపేటలో స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంను డాక్టర్ రీనా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంను రాజం నియోజకవర్గం రేగడి మండలం సోమరాజుపేట గ్రామంలో బోరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని రీనా చౌదరి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సవలపరపు ముద్దులమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి బోరాడ వైద్యాధికారిని రీనా చౌదరి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసంక్రిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, మానసిక వైద్య సేవలు, క్షయవ్యాధి స్క్రీనింగ్, తల్లి బిడ్డల సేవలు, పోషణ అభియాన్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం మొదలగు ఆరోగ్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం గూర్చి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి రాధాకృష్ణ, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం ఎం తోటూరు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఎం తోటూరు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీసులు 11 కిలోల 120 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన కందశివ, మత్తు కుమార్ అనే 2 ఒడిశాలో గంజాయి కొని తమిళనాడుకు తరలించేందుకు ఇచ్చాపురంలో రైలు ఎక్కేందుకు వస్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు
గంజాయితో వెళ్తుండగా ఇచ్చాపురం రూరల్ పోలీసులు జరిపిన సోదాల్లో పట్టుబడినట్లుగా ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు తెలియజేశారు. ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి మండపల్లి తోటూరు ఎల్సీ గేట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ఒక 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళ బ్యాగులో చెక్ చేయగా సుమారు 11 కేజీల 120 గ్రాముల గంజాయి దొరికినది. ఆ 2 వ్యక్తులు తమిళనాడు చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది. మొదట అతని పేరు కందశివ ముత్తుకుమార్, రెండవ అతని పేరు కపిల్దేవ్ మరియప్ప. వీళ్ళిద్దరు కూడా తూత్తుకుడి డిస్ట్రిక్ట్ తమిళనాడుకు చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది. వీళ్ళేమో సుమారు 11 కేజీల గంజాయిని గజపతి డిస్ట్రిక్ట్ మోహన దగ్గర రాయపంక మైకేల్ సఫర్ అనే దగ్గర తీసుకొని అది తమిళనాడు తీసుకెళ్ళడానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నంలో భాగంగా ఎల్సీ గేట్ దగ్గర టచ్ అవుతుండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేసి డిస్ట్రిక్ట్ జైలుకి తరలించడం జరుగుతుంది. వారి వద్ద నుండి గంజాయిని ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Jungle.